లక్షల ఎకరాల నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకి పరిమితం చేశారు. మొత్తంగా చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా రైతులకు 900 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ. ఇక గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు జరుగుతా ఉన్న అన్యాయం అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. వాస్తవానికి 2 ఏళ్లలో రైతన్నకు గిట్టుబాటు ధర సంగతి దేవుడు ఎరుగు, కనీసం ఎంఎస్పి కూడా రాని పరిస్థితి. వరికి క్వింటాలకు 2369 అయితే క్వింటాలకు ఏ రైతు కూడా కనీసం అంటే 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు గొప్పగా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. వీళ్ళ పుణ్యమా అని చెప్పి గతంలో ఈ క్రాప్ పెట్టి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా కొనుగోలు చేస్తూ ఎంఎస్పి ఇవ్వడమే కాకుండా జిఎల్టీ గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రతి ఎకరాకు ప్రతి క్వింటాల్కు అదనంగా 252 రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మేలు జరిగింది. ఈరోజు రైతులు దళారీలకు అమ్ముకునే పరిస్థితి పుణ్యాన ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రతి రైతుకు కూడా 300 నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆశ్చర్యం ఏమిటంటే అసలు మా ప్రభుత్వం హయాంలోనే వెంటనే డబ్బులు ఇచ్చే సంస్కృతి మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చింది. 21 రోజుల లోపల కొనుగోలు చేసిన 21 రోజుల లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వ హయాంలో. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు గతంలో 960 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు మేము క్లియర్ చేసినాం ధాన్యం కొనుగోలు. అదేదో వీళ్ళు గొప్పగా వీళ్ళు ఏదో ధాన్యం కొనుగోలు చేసేదానికి ఏదో వీళ్ళు డబ్బులు 2 వారాల్లో ఇవ్వడం ఏదో గొప్పగా అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళు ధాన్యం కొనుగోలు అనేది రైతులకు ఇవ్వడంలా, రైతుల దగ్గర నుంచి ఫస్ట్ మిల్లర్లు కొంటున్నారు, మధ్యవర్తులు కొంటున్నారు. ఆ మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు 2 వారాలకు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసిన తర్వాత కానీ రైతులకు అప్లోడ్ చేసిన తర్వాత కానీ డబ్బులు రిలీజ్ కావడంలా. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తేదీ నుంచి కాదు డబ్బులు ఇచ్చేది, మిల్లర్లు అప్లోడ్ చేసిన తేదీ నుంచి ఇస్తున్నారు. ఇక ఏ పంట తీసుకున్నా కానీ మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టొమాటో, చీని, పత్తి ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ఆ రైతును ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం విధించింది చెనిక్కాయలకు బెల్లానికి కూడా సరిపోవడం. అంత దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉంది. ఇప్పుడు కూడా యాస్ వి స్పీక్ శనగ రైతులకు రేట్ లేక అగసాట్లు పడతా ఉన్నారు. 5,000 రూపాయలు కొనుగోలు చేసేవాడు లేడు. 5,800 రూపాయలు ఎంఎస్పి, 5,875 రూపాయలు ఎంఎస్పి రేటు. కానీ ఈరోజు 5,000 రూపాయలకు రైతులు తెగ అమ్ముకుంటున్నారు. మా హయాంలో 8,000 రూపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా మేము కాంపిటీషన్ క్రియేట్ చేసి 8,000 రూపాయలకు రేట్లు పెంచి రైతులకు మేలు జరిగించేట్టుగా చేసినాం. అది ఈరోజు రైతుల పరిస్థితి. ఈ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చులు చూస్తే 2024-25 బడ్జెట్లో కేటాయించింది 300 కోట్లు, ఖర్చు చేసింది కేవలం 50 కోట్లు, 50,48 లక్షలు 24-25లో. 2025-26 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 300 కోట్లు, ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో 342 కోట్లు అంటున్నారు. అది రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసినారా లేదా దేవుడికి ఎరుగు. ఈ 2026-27లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 500 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, అదే మా హయాంలో
మా హయాంలో 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి పెట్టి ఆ 5 సంవత్సరాలలో ఏకంగా 7,700